సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. కానీ కొందరు నటీనటులు వేదికపైకి ఎక్కగానే ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. సినిమా ఈవెంట్లో పాలిటిక్స్ టచ్ చేసి హీరోకు నిర్మాతకు అనవసరమైన తలనొప్పులు, కష్టాలు తెచ్చిపెడుతున్నారు. అందుకు తాజా ఉదాహరణ లైలా సినిమా వేడుకలో నటుడు పృథ్వీ ఓ పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు. దాంతో సోషల్ మీడియా షేక్ అయింది. బాయ్కాట్ లైలా అంటూ పిలిపించింది. ఎవరో చేసిన తప్పుకు చిత్ర యూనిట్ బాధపడుతూ క్షమించమని వేడుకుంది. అసలు సినీ పరిశ్రమకి సమస్య ఎందుకు వస్తుంది? ఎవరి వల్ల వస్తోంది? ఇది ఎక్కడ మొదలైంది? ఏం చేస్తే మార్పు వస్తుంది? వాచ్ ఇట్. ఫిబ్రవరి 14న యంగ్ హీరో విశ్వక్సేన్ నటిస్తున్న కొత్త చిత్రం లైలా రిలీజ్ ఉంది. దాంతో ఘనంగా మెగాస్టార్ ను పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు విశ్వక్. ఇదే సినిమాలో కీలక పాత్రలో నటించిన పృథ్వీ సినిమా గురించి మాట్లాడి ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. కానీ ఒక పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. నిజానికి పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు లైలా సినిమాకు ఏం సంబంధం లేదు. కానీ సోషల్ మీడియాలో పృథ్వీ చేసిన కామెంట్స్ కు అగెనిస్ట్ గా బాయ్కాట్ లైలా అంటూ వేల కొద్ది ట్వీట్స్ తో ట్రెండింగ్ స్టార్ట్ అయింది. కొద్ది గంటల్లోనే ఇండియాలోనే టాప్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. దాంతో చిత్ర యూనిట్ అలర్ట్ అయింది. ఎవరో చేసిన తప్పుకు తమ సినిమాను బలి చేయవద్దు అంటూ క్షమాపణలు చెబుతూ వేడుకుంది. సాక్షాత్తు హీరో విశ్వక్సేన్ పృథ్వీ చేసిన కామెంట్స్ కు సారీ చెప్పాడు. సినిమా ప్రమోషన్ చాలా పాజిటివ్గా వెళ్తుండే. పాటలకు కానీ, టీజర్కి కానీ, ట్రైలర్కి కానీ, ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక 15-20 రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే. ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ అయి ఉండొచ్చు. బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రూ చేసింది అన్నీ నా పర్సనల్. అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికొస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూశాను సార్. 14th Feb మార్నింగ్ లైలా మూవీ HD ప్రింట్ లింక్ పెడతా, వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దామా? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 100 కాదు, బాయ్కాట్ లైలా అంటూ 70,000కు పైగా ట్వీట్లు. ఇన్నేసి ట్వీట్లు కేవలం పృథ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్లే అంటే మీరు నమ్మగలరా? సినిమా ఈవెంట్లను సినిమా ఈవెంట్లుగానే ఉంచాలి. సొంత ప్రయోజనాల కోసం ఎవ్వరి దృష్టిలోనే పడాలి అనే తాపత్రయం పడితే కొత్తగా రిలీజ్ కానున్న సినిమాపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది బాయ్కాట్ లైలా ట్రెండింగ్ లైవ్ లో కనిపించే ఎగ్జాంపుల్ గా చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. పృథ్వీ లాంటి వారి నోటి దురద వల్ల దర్శక నిర్మాతలు, హీరోలను తీవ్రస్థాయిలో ఇబ్బంది పడేలా చేస్తుంది, మానసిక క్షోభకు గురి చేస్తుంది. వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్. నా వయసు నాది 29, 30 వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము. తిరిగి వచ్చాము, ఈవెంట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు. అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు. అతను లోపల వేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్నీ గొర్రెలు ఉంటాయి. అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు. మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము. ముఖ్యంగా చాలామంది కష్టపడ్డాం సార్ ఈ సినిమాకి. అట్లా సినిమా రాకముందే చంపేయకండి. ఒక పార్టీకి వ్యతిరేకంగా కమేడియన్ పృథ్వీ వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్లోనూ, అంతకుముందు మరొక ఈవెంట్లోనూ, అప్పుడు కూడా సోషల్ మీడియాలో పృథ్వీ కామెంట్స్ కు వ్యతిరేకంగా నెటిజన్స్ ఫైర్ అయ్యారు. తీరు మార్చుకోవాలని, రిలీజ్ కు ముందు సినిమాను కాంట్రవర్సీ బాలు చేయవద్దు అంటూ హీరోల అభిమానులు హితవు పలికారు. కానీ పృథ్వీలో మార్పు రాలేదు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ అదే పద్ధతిని కొనసాగించాడు. ఈసారి నెటిజన్స్ ఫైర్ వైల్డ్ ఫైర్ గా మారింది. ఏకంగా లైలా సినిమాను డేంజర్ జోన్లోకి నెట్టింది. పృథ్వీ మాత్రమే కాదు, మరొక కమేడియన్ హైపర్ ఆది సైతం సినిమా వేడుకల్లో ఒక పార్టీకి వ్యతిరేకంగా హద్దు మీరి వ్యాఖ్యలు చేస్తూ తరచూ సినిమా ఫంక్షన్స్ లో ఇబ్బందికరంగా మారుతున్నాడని పరిశ్రమ ఎప్పుడో గ్రహించింది.
దాంతో ఇండస్ట్రీలో కొందరు ఆదిని ప్రీ ఈవెంట్స్ కు పిలవడం తగ్గించేశారు. ఆదిని పిలిచి అతను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతో సినిమా నష్టపోవడం కంటే పిలవకపోవడం లేక దూరంగా ఉంచడమే ఉత్తమమని ఫిక్స్ అయ్యారట నిర్మాతలు. ఈ భయంతోనే ఆదికి సినిమాలో అవకాశాలు కూడా తగ్గినట్లుగా సమాచారం. ఏ నటుడు ఏ పార్టీలో అయినా ఉండవచ్చు. సినిమా వేదికపై మాత్రం పార్టీ నాయకుడిగా మారితేనే పార్టీ అధినేత మెప్పు కోసం, హీరో నుంచి ఇంప్రెషన్ కోసం మరొక పార్టీపై లేనిపోని పొంతనలేని వ్యాఖ్యలు చేస్తూ బురద చల్లే ప్రయత్నం చేస్తే లైలాకు వచ్చినట్లే లేనిపోని సమస్యలు వస్తాయి. వందల మంది నెలల తరబడి చేసిన కృషికి అర్థం లేకుండా పోతుంది. ఇక నుంచైనా పృథ్వీ, ఆది లాంటి నటులు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలుసుకుంటే మంచిదని పరిశ్రమలోని పెద్దలే వారికి చెబుతున్నారట. పద్ధతి మార్చుకోవాలని అక్షింతలు వేస్తున్నారట. అయినా వీరు తీరు మారడం లేదని తెలుస్తోంది.